ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సేమ్ ప్యాటర్న్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో మనకు వర్షాలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఈ దిత్వా తుఫాన్ వల్ల కనిపిస్తుంది. మనకు ఈరోజు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనే ఉండదు, చలి తీవ్రత కూడా బాగా కంట్రోల్ అయింది. కానీ పగటిపూటే చలి తీవ్రత ఉండేది మనకు బాగా గమనిస్తున్నాం. ఎందుకంటే దిత్వా తుఫాన్ వలన మేఘావృతమై ఉన్న ఆకాశాలు ఉన్నాయి. అలానే వచ్చేసి ఉత్తరాది నుంచి అంటే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల వలన డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి తక్కువ వర్షాలే ఉంటూ అలానే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు మనకు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 26 నుంచి 28 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఇంకా తక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాత్రి సమయాలలో ఉష్ణోగ్రతలు వచ్చేసి 22 లేదా 20 డిగ్రీల వరకు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 18 డిగ్రీలు కూడా పడిపోయే అవకాశాలు కూడా హైదరాబాద్ నగరంలో కనిపిస్తుందండి.